కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్లో సీపేజ్కి కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ ఎన్డీఎస్ఏకు నివేదికిస్తుంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు మరో 5 సభ్యులు కమిటీలో ఉన్నారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగి పియర్స్ దెబ్బతిన్న తర్వాత అనిల్ జైన్ ఆధ్వర్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించింది. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి జరిగిన డ్యామేజీపై నీటిపారుదల శాఖ అధికారులకి నివేదిక ఇచ్చింది. బ్యారేజీ వివరాలు సేకరించి డిజైన్, నాణ్యత, నిర్వహణలో అనేక లోపాల్ని గుర్తించింది. బ్యారేజీలో తప్పుల్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని నియమించాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జల సంఘం ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. మరోవైపు కొద్ది రోజులుగా కసరత్తు చేసింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. చంద్రశేఖర్ అయ్యర్ని చైర్మన్గా, డిజైన్స్, హైడ్రాలజీ తదితర రంగాల్లో నిపుణులైన 5 సభ్యులుగా చేర్చి కమిటీని నియమించింది. చంద్రశేఖర్ అయ్యర్ గతంలో గోదావరి బోర్డు చైర్మన్గా, కృష్ణానది యాజమాన్య బోర్డు ఇన్ఛార్జ్ చైర్మన్గా, పోలవరం ప్రాజెక్టు సీఈఓగా పనిచేశారు. నీటిపారుదల రంగంలో అపార అనుభవం ఉండడంతో ఆయన్ని ఈ కమిటీకి హెడ్గా నియమించింది. 4 నెలల్లో పూర్తి నివేదికనివ్వనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకల్ని ఎత్తిచూపింది. ప్రాజెక్టు వ్యయం అంచనా కంటే 122% పెరిగిందని, ఆయకట్టు మాత్రం 52% పెరిగిందని నివేదికలో వెల్లడించింది. ప్రాజెక్టు డీపీఆర్లో 25,000 కోట్లతో రూపొందించి వ్యయాన్ని 1,00,000 కోట్లకు పైగా పెంచారని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రయోజనాల్ని ఎక్కువ చేసి చూపారని తెలిపింది. కాగ్ నివేదిక ఆధారంగా ఎన్డీఎస్ఏ నియమించిన కమిటీ అధ్యయనం చేయనుంది. లక్ష కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన అతుకుల బొంతగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తే మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, అన్నారం బ్యారేజీలో నీటి లీకేజీ వంటివి బయటకు కనిపించే తప్పిదాలే. మరి పూర్తి స్థాయిలో స్టడీ చేస్తే అంతర్గతంగా ఎన్ని తప్పులు జరిగాయి, ప్రాజెక్టు పేరిట ప్రజాధనం ఎంత మేర వృధా అయిందో తలుచుకుంటే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు సుందిళ్ల బ్యారేజీలోనూ అంతులేని అవినీతి జరిగినట్టు ప్రజలే చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో సుందిళ్ల భూ నిర్వాసితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. నిపుణుల కమిటీ అధ్యయనంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూసేకరణ, నిర్వాసితుడికి పరిహారంలోనూ మరిన్ని నిజాలు బయటకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ మాత్రం కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని, రైతుల పాలట సంజీవిని అని చెప్తున్నారు. అసలు అవినీతి, అక్రమాలు జరగనే లేదు, ప్రభుత్వం కావాలనే భూతద్దంలో పెట్టి చూస్తోందని ఆరోపిస్తున్నారు. మరి ఎలాంటి అవకతవకలు జరగనప్పుడు కేంద్రం ఎందుకు కమిటీని నియమిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కమిటీ 4 వారాల్లో ప్రాథమిక నివేదిక ఎన్డీఎస్ఏకు అందజేస్తుంది. ప్రాథమిక నివేదికలోనే కాళేశ్వరం అవినీతి బట్టబయలయ్యే ఛాన్స్ ఉంది.